దివ్యాంగుల సంక్షేమానికి సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. డిగ్రీ విద్యార్థులు ల్యాప్టాప్, ఫోన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు జీవనోపాధి మెరుగుపరచడం కోసం పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఎవరు ఎటువంటి రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి తప్పులు చేయకుండా, పొరపాటు చేయకుండా రకరకాల రుగ్మతులు ఉన్నాయి. వాటి జోలికి పోకుండా మీరు మీ చదువులు, మీ కుటుంబ సమాజ పెద్దలు కూడా అసలు చదివాలి. పిల్లలకే కాదు ఉన్న పిల్లలకు చెప్తా ఉన్నాం. దయచేసి ఉన్న సరే జీవితం అనేది ఒకటే, లైఫ్ ఇది ఒకటి, మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఉన్న జీవితం సాధన కావాలంటే మంచి ఆలోచనతోటి, మంచి సద్గుణాలతోటి, గొప్ప మనసుతోటి, సేవాభద్రతతో ముందుకు వెళ్ళి కార్యక్రమం చేయాలి. మనం బతుకుతూ ఇంకో నలుగురికి ఆసరా ఇచ్చే కార్యక్రమం చేయాలి, చేతులు ఇచ్చే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే పూర్తిలో ల్యాప్టాప్ ఇస్తాము. ముఖ్యమంత్రి గారు వారి వికలాంగుల కార్పొరేషన్ చేయకుండా పెద్ద ఎత్తున ప్రకటన చేసి తీసుకొని వచ్చారు. వారికి వికలాంగులకు అక్కడ స్కూళ్ళు, ఇక్కడ పిల్లలకి ఇవన్నీ ఇచ్చారు. వీటన్నిటి సక్రమంగా ఉపయోగించుకుంటారని ఈ ఇచ్చేటప్పుడు ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే పర్టికులర్లీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒప్పుకునేటటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఉన్నారు. అంటే మీరే ఆనుమత్యంలాగా అందించుకునేటువంటి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా దివ్యాంగులకు నా ఒక మనవి ఏంటంటే, స్కూటీ ఉంది కదా వెళ్ళిపోతే హెల్మెట్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేనటువంటిది. నేను మొన్న కూడా ఇక్కడే ఇచ్చినారు. మా ఆమనగల్లో కూడా కొన్ని వీరే గారు వస్తే అక్కడ కూడా ఒక 18 స్కూటీలు ఇచ్చినారు. వాస్తవానికి చెప్పాలంటే 2000 స్కూటీలు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా